బెల్లంకొండ సురేష్ గారితో వివి వినాయక్తో ఎగ్జాక్ట్లీ 11 ఇయర్స్ బ్యాక్ నుంచి మా ఆది సినిమా దగ్గర నుంచి మా రిలేషన్ కంటిన్యూ అవుతుంది. సో సురేష్ గారు కానీ వినయ్ గారు కానీ అంటే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్. సో మాకు ఏది ఉన్నా మా మంచి చెడ్లు అన్నీ వాళ్ళది కానీ మాది కానీ షేర్ చేసుకుంటూ ఇక్కడి వరకు ట్రావెల్ అయ్యాం. సాయి ఆది అప్పుడు చాలా చిన్న కుర్రాడు. మేమందరం కలిసి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత తిరుపతి వెళ్ళాం. ఫస్ట్ టైం అప్పుడే సాయిని చూడడం. అప్పటి నుంచే సాయికి సినిమా అంటే ఇంట్రెస్ట్. సురేష్ గారికి కూడా ఎప్పటికన్నా ఒక కొడుకుని హీరోని ఒక కొడుకుని ప్రొడ్యూసర్ని చేయాలని అంబిషన్ అప్పటి నుంచే. సో ఈరోజు సాయిని ఒక తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక పర్ఫెక్షన్ ఎలా ఉండాలి, ఒక హీరో కావాల్సిన లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేయిస్తూ ఇవాళ సాయి విజువల్ చూసినా కానీ ఫోటో సెషన్లో చేసిన డిజైన్స్ చూస్తుంటే ఇది తెలుగుకి డెఫినెట్గా ఒక చాలా మంచి హీరో వస్తున్నాడు. వెంకటేష్ గారు లాగా అలాగే అల్లు అర్జున్ లాగా సాయి కూడా పెద్ద హీరో కావాలి తెలుగు ఇండస్ట్రీని మనస్ఫూర్తిగా కోరుతూ హోల్ యూనిట్కి ఆల్ ది బెస్ట్. మా కాంపౌండ్లో పెరిగిన బిడ్డ బెల్లంకొండ సురేష్ ఇవాళ ఒక అగ్ర నిర్మాత అయ్యాడు. అగ్ర నిర్మాత అవడమే కాకుండా ఒక అగ్ర దర్శకుడిని తీసుకొచ్చాడు. ఇవాళ ఆ అగ్ర దర్శకుడితో తన కొడుకుని పరిచయం చేస్తూ ప్రొడక్షన్ నెంబర్ 4 తీస్తున్నాడు. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇవాళ కొత్త జనరేషను కొత్త కుర్రాళ్ళు ముందుకు రావాలి, చాలా అవసరం ఇవాళ అనుకునే సమయంలో వినాయక్ చాలా సాహసంతో కొత్త కుర్రాన్ని ముందుకు తీసుకొస్తున్నాడంటే నిజంగా ఇది నిజమైన పరీక్ష మా వినాయక్కి. డెఫినెట్గా ఇలాంటి పరీక్షల్లో ఎప్పుడు సక్సెస్ అవుతూ వచ్చాడు, అలాగే సక్సెస్ అవుతూ వచ్చాడు. బెల్లంకొండ సురేష్ ఇది తన పెద్ద హీరోలతో ఏ స్థాయిలో ఈ సినిమా తీస్తున్నాడో అదే స్థాయిలో తీస్తాడని నేను ఆశిస్తూ, శ్రీనివాస్ ఇప్పటికే ఆల్మోస్ట్ ఫైట్స్ కానీ డాన్సర్స్ కానీ చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు. కాబట్టి ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని, అందుకోసం ఇండస్ట్రీ అంతా వచ్చి వాళ్ళని ఆశీర్వదించడం కోసం వచ్చింది. కష్టపడి పైకి వచ్చిన వాడు బెల్లంకొండ సురేష్. తన కష్టం ఈ విధంగా మరెంతో మందికి మరెన్నో మంచి ప్రొడక్షన్స్కి దారి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా నాకు కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆది సినిమా ద్వారా నేను ఈ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్లో డైరెక్టర్గా పరిచయం అయ్యాను. బెల్లంకొండ సురేష్ గారు నన్ను డైరెక్టర్గా పరిచయం చేశారు. మళ్ళీ వాళ్ళ అబ్బాయిని హీరోగా నేను పరిచయం చేస్తున్నాను. ఇది చాలా అరుదైన సంఘటన, ఎక్కడ జరిగి ఉండదు. చాలా ఆనందంగాను చాలా ధైర్యంగాను ఉంది. ఇతను ఆ హీరో పేరు సాయి శ్రీనివాస్, కానీ స్క్రీన్ పేరు మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ అని పెట్టాం. ఇది పెద్ద హిట్, డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే సురేష్ గారు క్యాలిక్యులేషన్స్తో సినిమా తీసే మనిషి కాదు, లెక్కలు అవన్నీ కాదు. అతను సినిమా అంటే ప్యాషన్ అయింది ఫస్ట్ నుంచి కూడా. ఆ ప్యాషన్తో దీనికి ఒక సమంత లాంటి హీరోయిన్, ఒక దేవిశ్రీ ప్రసాద్, చోటాకే నాయుడు, మా ఆకుల్ శివ ఇలాంటి అందరూ నా టెక్నీషియన్స్ అందరూ కూడా బలమైన టెక్నీషియన్స్తో చాలా భారీగా సినిమా వస్తుంది. ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి శ్రీనివాస్కి ఒక మంచి ఫ్యూచర్, ఒక మంచి హీరోగా, ఒక మంచి యాక్టర్గా, అంటే సినిమా తన దీంతో సినిమా మీద ఇష్టంతో ఏదో సినిమా డబ్బు ఉంది కదా అని సినిమా అలా కాకుండా దగ్గర 4 సంవత్సరాల నుంచి ఒక న్యూయార్క్లోకి వెళ్ళి వియత్నాంలో ఫైట్స్ నేర్చుకుని ఇంకో చోటుకి వెళ్ళి బాంబేకి వెళ్ళి ఇదంతా కూడా చాలా బాగా చేశాను. నేను మొన్న ఫోటోషూట్ చేశాను. డెఫినెట్గా చాలా మంచి హీరో అవుతాడనే కాన్ఫిడెన్స్ అది డైరెక్టర్గా నాకు. ఇది అందరి సపోర్ట్తో పెద్ద హిట్ అవుతుందో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ 60%, కానీ మేము ఈ సినిమా 100% ఇస్తాం. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. మా వినయ్కి డబుల్ హ్యాట్రిక్ ఈ సినిమాతో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అమ్మా. గురువు గారు ఆశీర్వదించారంటే మేము అందరం ఆశీర్వదించినట్టే. సురేష్ని ఎప్పుడు చూసినా నాకైతే గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాతోటి ప్రొడ్యూసర్ అయ్యాడు. నేను ఆర్టిస్ట్గా మా గురువు గారి దగ్గర నుంచి వచ్చాను కాబట్టి ఆయనకు శిష్యుడికి శిష్యుడే అయ్యేవాడు. తర్వాత పట్టమే మంచి కొలిమిలో పడ్డాడు. వినయ్ తన్ని ఎట్లా మోల్డ్ చేయాలో అంత బాగా చేసుకోగలుగుతాడు. కాబట్టి అతని కృషి ఎంత ఉంటే వినయ్ అంత బాగా బయటికి తగిన ఎక్స్పోజర్ కూడా దొరుకుతుందని నమ్ముతూ
ఈ సినిమా 100% శ్రీనివాస్కి మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. మా గురుగారు ఎంతోమందిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి ఇంటి నుంచి వచ్చిన మోహన్ బాబు గారి శిష్యుడిగా శ్రీహరి గారు ఒక నిర్మాతను చేసినందుకు ఈ రోజున ఇంతమంది వచ్చి బెల్లంకొండ శ్రీనివాసుని ఆశీర్వదించడానికి వచ్చారంటే నేను నా కొడుకని చెప్పను. ఎందుకంటే ఓన్ టాలెంట్ తోటి పైకి రావాలి. నేను ఎలా కష్టపడి పైకి వచ్చానో నీకు ఒక మంచి రూట్, ఒక వివి వినాయక్ గారు అనే అసెట్ దొరకడం అనేది చాలా అదృష్టం. అలాంటి దర్శకుడు నీకు దొరికినప్పుడు నీ ఓన్ నువ్వు కష్టపడ్డావు, బాగా కష్టపడ్డాడు వినయ్ గారు. యాక్చువల్గా నేను సినిమా ఇండస్ట్రీకి వినయ్ గారిని ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఎమోషనల్గా ఉంది మాట్లాడాలంటే. కానీ నేను సినిమాలు వద్దు ఎవరు చేయని టైంలో వినయ్ గారి దగ్గరికి వెళ్ళా. వినయ్ నాకు ఒక సినిమా చేయవా అని. సురేష్ గారు మీ ఏం ఏంటి అన్నాడు. మీ అబ్బాయిని హీరోని చేస్తాను నేనని ఆ రోజు అనౌన్స్ చేసి ఈ రోజు నేను ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నానంటే అంతకుముందు ఎన్ని సినిమాలు తీసినా కేవలం వివి వినాయకే కారణం దీనికి. అలాంటి మంచి దర్శకుడు మంచి మనసుతో ఇంతమంది పెద్దలు వచ్చి ఆశీర్వదించి వివి వినాయక్ గారు లాంటి డైరెక్టర్ ఈ రోజున అగ్రదర్శకుల్లో ఉండి కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. వివి వినాయక్కి బెల్లంకొండ శ్రీనివాస్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ముందుగా నేను వినాయకులకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్స్ అనేది యాక్చువల్లీ చాలా చిన్న వర్డ్, ఇంకా అంతకంటే ఏ వర్డ్ లేదు. వినాయకుల్ మీరు చేసింది ఐఎమ్ నాట్ కూడా నా లైఫ్లో మర్చిపోను అంకుల్. నన్ను ఆశీర్వాదానికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. దాసనారాయణ అంకుల్కి, రాఘవేంద్ర గారికి, అందరికీ ఎవరెవరు వస్తే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను బ్లెస్డ్ వచ్చిన అందరూ మీ అందరికీ చాలా థ్యాంక్స్.